చూడండి, దేవుడు ఎవరిని కూడా ఊరికే పుట్టించడం. సంసోన్ పట్ల ఒక ఉద్దేశంతో మనిషిని సృష్టించాడు. ఆ ఉద్దేశం ఏంటంటే ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి పుట్టాడు, అందుకే ప్రత్యేకించబడ్డాడు. అదే దేవుడి తలంపు అతని పట్ల. అయితే ఆ తలంపు నెరవేర్పులోకి వచ్చేది ఎప్పుడంటే, ఎప్పుడైతే దేవుని ఆత్మ సంసోన్ని రేపటం మొదలు పెట్టినప్పుడు ఆ తలంపులోనికి సంసోను అడుగు పెట్టాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నీ పట్ల ఉన్న సమాధానకరమైన ఉద్దేశాలకు నువ్వు అడుగు పెట్టాలంటే దేవుని ఆత్మ నిన్ను రేపాలి. ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మ నిన్ను మోసుకొని వెళ్ళాలి. దేవుని ఆత్మ అభిషేకం నీ మీదకి రావాలి. దేవుని అభిషేకం ఏం చేస్తుంటే దేవుని ఉద్దేశాల్లోకి మనల్ని నెట్టింది, దేవుని తలంపుల్లోనికి నెట్టింది, దేవుని ప్రణాళికల్లోనికి నెట్టింది. ఈ రోజు దేవుడు కొంతమందిని దేవుని తలంపుల్లోకి నెడతా ఉన్నాడు. అది తల్లిదండ్రులకు తెలియదంట, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు, కొన్నిసార్లు నీకు కూడా తెలియకపోవచ్చు. కానీ దేవుని అభిషేకం, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తన ఉద్దేశంలోనికి నిన్ను నడిపిస్తాడా. ఇంకా చెప్పాలంటే నెడతాడంటే, రేపుతున్నాడంట. దేవుని ఉద్దేశాల కోసం దేవుడు నిన్ను రేపుతున్నాడా.